రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ కార్పొరేషన్ నుంచి 5 వైసీపీ కార్పొరేటర్లు పవన్ సమక్షంలో జనసేనలోకి చేరారు. వారికి పార్టీ కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించారు. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే తన మొదటి పార్టీ మీటింగ్ అని పవన్ తెలిపారు. తనకిష్టమైన విశాఖ నుంచే జనసేనలోకి చేరికలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీ తనకు వ్యక్తిగత శత్రువు కాదని చాలాసార్లు చెప్పానని మళ్లీ చెబుతున్నానని పవన్ స్పష్టం చేశారు. అందరూ కలిసి పనిచేసి ప్రజలకు సేవ చేద్దామని పవన్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో విశాఖ కార్పొరేషన్లో కూటమి జైకేతనం ఎగురవేస్తుందని పవన్ ఆకాంక్షించారు. వైసీపీ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్స్ అందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేన కుటుంబానికి ఆహ్వానిస్తున్నాను. డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా, పొలిటికల్ జాయినింగ్. ఇష్టమైన వైజాగ్తో మొదలైంది. ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం. మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది, మన రాష్ట్రం బాగుండాలి, విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం, ప్రయాణం చేశాం. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. సో వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి.